అందరికీ నమస్తే. ఈనాటి మన కథ చెరియలి కట్ట. రచయిత ఎస్వి కృష్ణ గారు. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వారపత్రికలోని కథ. ఇక కథలోకి వెళ్దాం. ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచాను. పక్కనే ఉన్న టేబుల్ క్లాక్ లోకి చూస్తే రాత్రి 1:30. చదువుకుంటూ ఎప్పుడు మగత నిద్రలోకి జారుకున్నానో తెలియదు, కానీ వారం రోజులుగా ఏ కాస్త కునుకు పట్టినా తరచూ నాకు వచ్చే అదే కళ ఇప్పుడు కూడా రావడంతో ఉలిక్కిపడి తేరుకున్నాను. అసలు ఈ మధ్య నాకెందుకు ఈ కళ తరచుగా వస్తోంది? మెలకువగా ఉన్నప్పుడు మనసులో అణచివేయబడిన భావాలు నిద్రలో ఇలా కలలుగా వస్తాయంటారు. నిజమేనా మరి? అంటే నాకు తెలియకుండానే నేను మానసికంగా తనను కోరుకుంటున్నానా, లేక తానే క్రమక్రమంగా నా మనసుని ఆక్రమించేస్తోందా? అసలు ఇలాంటి ఆలోచన రాగానే నో 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 అలాంటిదేం లేదు అనుకుంటూ నన్ను నేను సంభాళించుకున్నాను. అంతలో అదేంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, ఏదైనా పీడకల వచ్చిందా అండి అని వినిపించేసరికి కలవరపడుతూ తల తిప్పి చూసి అబ్బే అలాంటిదేం లేదు అన్నాను. వెంటనే అంతటి రసవత్తరమైన కళని ఆమె పీడకల అంటుంటే మనస్కరించక మళ్ళీ అదే మాట. అయినా రాత్రంతా మేల్కొని చదవడం ఎందుకండి, పడుకోవచ్చుగా, మంచం దిగి నా వైపు వస్తూ అంది. మార్ధవం అనే పదానికి తన స్వరాన్ని నిర్వచనంగా చూపించొచ్చని చాలాసార్లు అనిపించింది నాకు. అలాంటిదేం లేదు అన్నాను ఆమె మాటలకు బదులుగా. తను మరింత దగ్గరకొచ్చి అసలు ఏమైంది మీకు, ఒకే మాట పదే పదే అంటున్నారు అంది అనునయంగా. లేదు లేదు అలాంటిదేం లేదు అంటూ మధ్యలోనే ఆగిపోయి తలెత్తి చూశాను ఆమె ముఖంలోకి. నా చూపులతో పాటు టేబుల్ ల్యాంప్ వెలుగు కూడా కింద నుండి పైకి ప్రసరిస్తుండడంతో వెలుగులో నీడల నడుమ ఆమె ముఖం చంద్రబింబంలా కనిపించింది. చప్పున చూపులు మరల్చుకుంటూ అన్నాను, రేపటితో మా డిపార్ట్మెంటల్ పరీక్షలు అయిపోతాయి. నాకు ప్రమోషన్ రావాలంటే ఈ పరీక్షలు రాయాలి మరి. కొద్ది క్షణాల మౌనం తర్వాత అంది, కాఫీ తీసుకురానా? నా మనసులోని భావాన్ని కరెక్ట్గా పసిగట్టడం ఆమెకు ఎలా అబ్బిందో మరి. నా నుంచి బదులు రావడమే ఆలస్యం. వెంటనే వంటగది వైపు కదిలిన ఆమె వంకే చూస్తుండిపోయాను. 2 నిమిషాల తర్వాత నాకైతే తప్పదనుకో, నువ్వెందుకు అర్ధరాత్రి వేళ శ్రమ పడడం, పడుకునే ముందే ఫ్లాస్క్లో కాఫీ పోసి నా టేబుల్పై పెడితే నేనే తాగేవాణ్ణిగా. ఆమె నుంచి కాఫీ కప్పు అందుకుంటూ అనకుండా ఉండలేకపోయాను. నిద్ర మానుకొని మీరింత కష్టపడి చదువుతుంటే ఈ మాత్రం కాఫీ కాచివ్వడం పెద్ద శ్రమేం కాదులేండి. పైగా ఈ కారణంతోనైనా మీతో 4 మాటలు మాట్లాడే అవకాశం దొరుకుతుందిగా అంది స్వచ్ఛంగా నవ్వేస్తూ. ఆ చివరి వాక్యం నా మనసులో ఎక్కడో సూటిగా గుచ్చుకున్నట్లు అనిపించింది. ఆమె ముఖంలోకి చూడలేక తలదించుకుంటుండగా అడిగింది, ఇంకా ఏమైనా కావాలా అండి అని. పుస్తకంలోకి చూస్తూనే తల అడ్డంగా ఊపాను. సరే మీరు చదువుకోండి, ఏదైనా అవసరం వస్తే నన్ను నిద్రలేపండి అని మంచం వైపు నడిచింది. నేను బదిలివ్వలేదు. తల వంచుకొని కాదు కాదు, నా పట్ల ఆమె చూపిస్తున్న ఆదరణ అనురాగాలకి నా ప్రతిస్పందన గుర్తొచ్చి తల దించుకొని పుస్తకంలోకే చూస్తుండిపోయాను చాలాసేపు. ఈ కారణంతోనైనా 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం దొరుకుతుందిగా అన్న తన చివరి మాటలే గుర్తొస్తూ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. కొద్దిసేపటికి మనసు స్థిమితపరుచుకొని, నాతో మాట్లాడాలని నువ్వు అంతగా కోరుకుంటున్నావా అన్నాను తల పైకెత్తకుండానే. కాసేపటి వరకు నాకు బదులు రాకపోయేసరికి తల తిప్పి ఆమె పడుకున్న మంచం వైపు చూశాను. మంచంపై ఇటువైపు తిరిగి నా వంకే చూస్తూ పడుకొని అలాగే నిద్రలోకి జారుకున్నట్లుంది. నా మాటలు వినిపించలేదనుకుంటాను. అయితే తాను పడుకున్న తీరు మాత్రం నన్ను చూపులు మరచుకోనివ్వలేదు. ఓ చేయి తల కింద, మరో చేయి నడుంపై ఆంచి శేషతల్పంపై శ్రీరంగస్వామిలా పడుకున్న భంగిమలో టేబుల్ ల్యాంప్ వెలుగులో ఆమె ముఖం ఫ్లోరోసెంట్ బల్బులా
కాంతులీనుతుంటే పసిడి వర్ణపు తన మేనిఛాయ రేడియం పులుముకున్న పుత్తడిలా మెరిసిపోతోంది. చక్కటి సౌష్ఠవంతో పరిపక్వతకొచ్చిన ఆమె యవ్వనం సముద్రుడితో సమాగమం కోసం నదీ ముఖద్వారం వద్ద పోటెత్తుతున్న కన్నె నదిలా పరవళ్ళు తొక్కుతోంది. ఇంతటి సౌందర్య రాశి నాకే సొంతం కదా అన్న భావం క్షణం పాటు నా మనసులో స్ఫురించి ఒకంత గర్వం కలిగిన ఆ వెంటనే తనని నిర్లక్ష్యం చేస్తున్నాను కదా అన్న ఆలోచన నన్ను కలచివేసింది. ఐఆమ్ సారీ. మంచంపై పడుకున్న తన వంకే చూస్తూ నా పెదవులు అస్పష్టంగా గొనిగిన ఆ భావం మాత్రం నా మనసులోంచి నిజాయితీగా బయటకి వ్యక్తమైంది. కానీ ఇవేవి వినిపించనంత గాఢ నిద్రలో ఉంది నా భార్య సువర్చల. సువర్చల నా మేనమామ కూతురు. అయితే బావమరదళ్ళ మధ్య ఉండే చనువు దగ్గరితనం మా మధ్య లేవు. కారణం చిన్నప్పటి నుండి తను నేను పెరిగిన ప్రాంతం పరిసరాలు వేరువేరు. మా మామయ్య మంచి ఆస్తిపరుడు. నా చిన్నప్పుడే మా నాన్న యాక్సిడెంట్లో చనిపోతే ఊళ్ళో ఉన్న మా మామయ్య నన్ను మా అమ్మను ఆదుకున్నాడు. నన్ను సిటీలోని సెంట్రల్ స్కూల్లో చేర్పించి కార్పొరేట్ కాలేజీలో చదివించాడు. మామయ్య నాపై వినియోగించిన ప్రతి రూపాయికి నా పరిధిలో నేను ఫలితం చూపించాను. ప్రతి ఏటా మంచి మార్కులు ర్యాంకులతో రాణించి 2 ఏళ్ల క్రితం సెంట్రల్ గవర్నమెంట్లో ఓ మంచి ఉద్యోగం కూడా సంపాదించాను. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఉద్యోగంలో చేరడానికి ముందు ఓ 3 నెలల పాటు పూణేలో ట్రైనింగ్ ఇచ్చారు మా ఆఫీస్ వాళ్ళు. అప్పుడు పరిచయమైంది మాధవి. తను కూడా నాలాగే ట్రైనింగ్కి వచ్చింది. ఇద్దరము తెలుగు వాళ్ళమే కాబట్టి పూణేలో ఉన్న ఆ 3 నెలల్లో మంచి స్నేహితులమయ్యాం. ట్రైనింగ్ పూర్తయ్యే నాటికి మా స్నేహం ప్రేమగా రూపుదిద్దుకుంది. పోస్టింగ్ వచ్చాక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ తర్వాత నాకు విజయవాడలో, మాధవికి హైదరాబాదులో పోస్టింగ్స్ వచ్చాయి. ఫోన్లు చేసుకోవడాలు, వీకెండ్స్లో కలుసుకోవడాలతో ఏడాది పాటు మా ప్రేమను పెంచి పోషించుకున్నాం. ఇక పెళ్లి గురించి డిస్కస్ చేద్దామనుకుంటుండగా హఠాత్తుగా బాంబు లాంటి వార్త చెప్పింది తను ఓ ఎన్ఆర్ఐని పెళ్లాడబోతున్నానని. నాకు వెంటనే అర్థం కాలేదు. అదే అడిగానామెని. ఏముంది, ఇంటర్నెట్లో నా ప్రొఫైల్ని చూసి ఇంప్రెస్ అయ్యాట. తర్వాత చాటింగ్లో ఇద్దరం కాంటాక్ట్ అయ్యి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకొని ఓకే అనుకున్నాం అంది. అది కాదు మాధవి, మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా అన్నాను. అవును అనుకున్నాం, కానీ ఎలా? నువ్వు విజయవాడలో, నేను హైదరాబాద్లో. ఎలా కాపురం చేయగలం? ఎవరో ఒక ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి లేదా రిజైన్ చేయాలి, అవునా? అవును, కనీసం మరో 3 ఏళ్ల దాకా మనం ట్రాన్స్ఫర్కి అప్లై చేసే ఛాన్స్ లేదు. ఇక నేను మాత్రం నా ఉద్యోగానికి రిజైన్ చేయలేను, ఖరాఖండిగా చెప్పేసింది. అయితే 3 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుందాం. అంతకాలం ఆగటం అవసరమా? సూటిగా చూస్తూ అడిగింది. పోనీ నేనే రిజైన్ చేసి హైదరాబాద్కి వచ్చేస్తాను, సరేనా అన్నాను వెంటనే. అది కూడా అంత అవసరమా? కాస్త ఆలోచించు నింపాదిగా అంది. మరి నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తూనే అమెరికాలో ఉన్న ఆ ఎన్ఆర్ఐని పెళ్ళాడి ఇక్కడి నుంచే అతగాడితో కాపురం చేయాలనుకుంటున్నావా అన్నాను ఉక్రోషంగా. లేదు, జాబ్కి రిజైన్ చేసి నేనే అమెరికా వెళ్ళిపోతున్నాను. రిజైన్ చేయనని ఇందాకే అన్నావుగా, ఇప్పుడేమో రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోతానంటున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అన్నాను కోపంగా. ఎస్, ఐఆమ్ వెరీ క్లియర్ అబౌట్ మీ. నీ విషయంలో రిజైన్ చేయనన్నాను, అతని విషయంలో చేస్తానంటున్నాను, అంతే. చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్గా చెప్పింది. అంటే నాకు వెంటనే అర్థం కాలేదు. ఏముంది, ఈ సంబంధం కంటే ఆ అమెరికా సంబంధం బెటర్ చాయిస్ కదా. లాగి పెట్టి ముఖం మీద కొట్టినట్లు ఆమె అన్నది వింటూనే దిమ్మరపోయాను. ఏకకాలంలో మెదడుని బ్లాంక్ చేసి మనసుని తూట్లు పొడిచే మాటలు, మనుషులు, సందర్భాలు ఉంటాయని నాకు తొలిసారి అనుభవంలోకి వచ్చింది. కొద్దిసేపటికి కానీ నేను తేరుకోలేకపోయాను. మరి మన ప్రేమ? నా భావం ఎలా వ్యక్తం చేయాలో నాకు తెలియలేదు. ప్రేమ చాలా క్యాజువల్గా నవ్వేసింది.
ఆ తర్వాత, చూడు వంశీ, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఏడాది క్రితం జరిగిన ట్రైనింగ్లో మనం పరిచయం అయ్యాం. ఆ సమయం సందర్భంలో నా స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా నీకు పరిచయం అయ్యేది, నీ స్థానంలో ఏ అబ్బాయి ఉన్నా నాకు పరిచయం అయ్యేవాడు, అవునా? 3 నెలల్లో ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆపై ప్రేమగా మారి ఉండేది. అప్పటి సమయం సందర్భాన్ని బట్టి ఆ స్థానాల్లో ఉండేవారి పట్ల మన ఫీలింగ్స్ ఉంటాయే తప్ప ఆయా వ్యక్తుల్ని బట్టి కాదు. సో బీ ప్రాక్టికల్. ప్రేమ దోమ అంటూ సెంటిమెంటల్గా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటాను. జీవితంలో మనం వేసే ప్రతి అడుగు, ఎంచుకునే ప్రతి అంశం, తీసుకునే ప్రతి నిర్ణయం ఆల్వేస్ బెటర్ చాయిస్గా ఉండాలని నా ఉద్దేశం. ఏమంటావు మరి అంది. ఆమె చెప్పింది విన్న తర్వాత ఎలా ప్రతిస్పందించాలో నాకు తోచలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఆడది ఆత్మవంచన చేసుకోవడం మొదలు పెడితే తన వైపు చాలా బలమైన లాజిక్ని నిర్ణయించుకుంటుందని. అవసరం, అవకాశం అనేవి ఆడదాని ఆలోచనలకి పునాదులని. సార్ సార్ అని ఎక్కడి నుంచో లీలగా వినిపించినట్లు అనిపించి ఆలోచనల్లోంచి బయటకు వస్తూ తలెత్తి చూశారు. మా సెక్షన్లోని అటెండర్ సింహాద్రి. సార్, మీరు సంతకం పూర్తయితే ఫైల్ తీసుకురమ్మన్నారు మేనేజర్ గారు అన్నాడు నమ్రతగా. ఏ ఫైల్ సింహాద్రి, ఎక్కడుంది అన్నాను. అదేంటి సార్, మధ్యాహ్నమే మీ టేబుల్ మీద ఉంచాను కదా, చూసి సంతకం చేస్తాను తర్వాత రా అన్నారు మీరు. ఇదిగో ఇక్కడే ఉంది కదా సార్. నా టేబుల్పై ఓ పక్కగా పెట్టిన ఫైల్ని అందుకొని నా ముందుంచాడు. ఓహో ఇదా, మర్చిపోయాను అంటూ ఆ ఫైల్ అందుకొని గబగబా చెక్ చేసి సంతకం పెట్టి అతనికి ఇచ్చాను. ఏమిటో 10 రోజులుగా నేనుగా లేనని తెలుస్తోంది నాకు. మనసులో కలవరం, మెదడులో అలజడి, ఆఫీస్లో ఏకాగ్రతగా పనిచేయలేకపోతున్నాను, ఇంట్లో స్థిమితంగా ఉండలేకపోతున్నాను. అయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది నాకు. నా ఆలోచనల్లో ఎక్కువ భాగం ఆక్రమిస్తున్నది మాత్రం మా మామయ్య కూతురు, ఏడాది క్రితం నా భార్యగా నా జీవితంలోకి అడుగుపెట్టిన సువర్చల. తన జ్ఞాపకం రాగానే నాలో నిజాయితీగా మెదిలిన భావం. ఎంత అద్భుతమైన పేరు! పేరు మాత్రమే కాదు, మనిషి కూడా. ఏడాది క్రితం మాధవి ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాక కొన్ని నెలల వరకు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. మనుషుల మీదే ఆసక్తి పోయింది. సరిగ్గా అదే రోజుల్లో తన కూతురు సువర్చలను నాకిచ్చి పెళ్లి చేయాలన్న ప్రస్తావన తెచ్చాడు మా మామయ్య. సువర్చల మామయ్యకు ఒక్కగానొక్క కూతురు. చూడ్డానికి బాగానే ఉంటుంది. ఊళ్ళోనే బడి చదువుకుంది. కానీ 10వ క్లాస్ పరీక్ష మాత్రం గట్టెక్కించలేకపోయింది. 4-5 సార్లు పోరాడి విఫలమై ఇక తన వల్ల కాదని మానుకుంది. అయినా ఇవేవీ కాదు నా సమస్య. మాధవిని ప్రేమించి ఆమెతో వైవాహిక జీవితం గురించి మనసులో కట్టుకున్న కలల మేడలన్నీ కుప్పకూలిపోయేసరికి నాకు జీవితమే లేదనిపించింది. మరో అమ్మాయితో పెళ్లి గురించి ఆలోచించడానికే మనస్కరించలేదు. అందుకే సువర్చలను చేసుకోలేనని అమ్మతో చెప్పాను. చూడు వంశీ, మీ నాన్న పోయాక మా అన్నయ్యే ఆదుకోకుంటే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండేవాడివి కాదురా. మీ మామయ్య కోరిక తీర్చడం నీ బాధ్యతరా. సువర్చల పెద్దగా చదువుకోకున్న అందం, అనుకువ, ఆస్తి ఉన్న పిల్ల. అసలు మీ మామయ్య తలుచుకుంటే సువర్చలకి మనకంటే గొప్ప సంబంధాన్ని తెచ్చి చేయగలడ్రా అంది అమ్మ. మరి చేయొచ్చు కదమ్మా అని నేను విసుగ్గా అంటుండగానే వెంటనే చెప్పింది అమ్మ. కానీ సువర్చలకి నువ్వంటే ఇష్టమటరా, నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసిందట. కాఫీ తీసుకోండి అని వినిపిస్తే గతంలోంచి బయటికి వస్తూ తల పైకెత్తాను. సువర్చల. ఏమిటండి పరాకుగా ఉన్నారు? ఆఫీస్లో ఏదైనా సమస్య అంది చేతిలోని కాఫీ కప్పు నాకు అందిస్తూ. అదేం లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపాను. ఏమిటో మీరు ఈ మధ్య అదో మాదిరిగా ఉంటున్నారు అని గీజర్ ఆన్ చేస్తాను. ఆఫీస్లో బాగా అలసిపోయారేమో, వేడినీళ్ళ స్నానం చేస్తే అలసట తగ్గుతుంది అంటూ బాత్రూమ్ వైపు కదిలింది. సువర్చల. అసంకల్పితంగా నా పెదవుల నుంచి వెలువడిన ఆ పిలుపు నా చెవులకే వింతగా అనిపించింది. తను గిరుక్కున వెనక్కి తిరిగి
మీరు నన్ను పిలిచారా అంది అబ్బురంగా చూస్తూ. అవును పిలిచాను, ఎందుకలా అడుగుతున్నావు అన్నాను అర్థం కాక. ఎందుకంటే మన పెళ్ళయ్యాక మీరు నన్ను పేరు పెట్టి పిలిచింది ఇదే మొదటిసారి కాబట్టి. ఎందుకో గిల్టీగా అనిపించి తలంచుకున్నాను. అది సరే చెప్పండి ఏంటి అంటూ దగ్గరకు వచ్చింది. ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అన్నాను సీరియస్గా. అబ్బా మీరు అలా అంటుంటే భయమేస్తోందండి. ఇంతకీ ఏంటండి అది అంటున్న తనని చూస్తుంటే ముచ్చటేసింది. తన ముఖంలోకి చూస్తే నీకు నాపై కోపం లేదా అని అడిగాను. కోపమా, ఎందుకు? మరింత ఆశ్చర్యంగా చూసింది. తను అలా సూటిగా అడిగేసరికి తడబడ్డాను. ఎందుకంటే నిన్ను నేను సరిగ్గా చూసుకోవడం లేదు కదా అని. అదేంటి, మీరు నాకేం తక్కువ చేశారని ఎలా చెప్పాలో తెలియక. అంటే నేను నీతో సరిగా మాట్లాడడం లేదు, నీతో సరదాగా ఉండటం లేదు కదా. నా మాటలు పూర్తి కాకముందే దాందేముంది లేండి, మీరు పెద్ద చదువులు చదివి గొప్ప ఉద్యోగం చేస్తున్నారు. నేనేమో 10వ క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయిన మొద్దుని. మీ ఆలోచనలు నాకు అర్థం కావని నాతో ఎక్కువ మాట్లాడడం లేదేమో అంతేగా అంది. అది కాదు సువర్చల, భర్తగా నిన్ను దగ్గరికి తీసుకోవడం కానీ ఇప్పటి వరకు కనీసం నిన్ను ముట్టుకోవడం కానీ చెప్పేందుకు సతమతమయ్యాను. ఆమె నా వంకే ఆర్ద్రంగా చూసి ఆ తర్వాత ఆర్తిగా నవ్వేస్తూ, మిమ్మల్ని తప్ప మరొకరిని చేసుకోలేనని పట్టుబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానే కానీ నేనంటే మీకు ఇష్టమో కాదో నేను తెలుసుకోలేదు. చదువులో జ్ఞానంలో మీతో ఏమాత్రం సరితూగనని నన్ను చేసుకోవడం మీకు ఇష్టం లేకున్నా మా నాన్న మాట కాదనలేక నన్ను పెళ్లి చేసుకుని ఉంటారు మీరు. కాబట్టి నన్ను మీరు ఇష్టపడేంత వరకు నేను ఎదురు చూడాల్సిందే కదా. చూస్తానండి, ఎంతకాలమైనా ఎదురు చూస్తాను అని అక్కడి నుండి కదిలింది. ఆమె మాటలు నన్ను మరింత ఆత్మన్యూనతకి గురి చేశాయి. దాదాపు 1 ఏడాది క్రితం మా శోభనం రాత్రి నా మనసేం బాగోలేదు అంటూ నేను తనకి దూరంగా ఉన్నప్పుడు కూడా తను ఇలాగే చెప్పింది. మా పెళ్ళయ్యాక సిటీకి వచ్చి కొత్త కాపురం మొదలుపెట్టి 1 ఏడాది కావస్తున్న ఇన్నాళ్ళు అవసరానికి మించి నేను తనతో మాట్లాడలేకపోయినా, ప్రతిరోజు తన పట్ల ముభావంగా ఉంటున్నా, కనీసం తనను తాకకపోయినా, ఏ రోజు తనలో చిరాకు కానీ పరాకు కానీ కనీసం విసుగు సైతం నా మీద కనిపించలేదు. ఇప్పటి వరకు తన ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో అభిమానం, మాటల్లో అనురాగం తప్ప మరో భావాన్ని నేను చూడలేదు. కొత్త కాపురం తొలి రోజుల్లో నా దినచర్య, నా మూడ్లను గమనించిన తను నా పట్ల ఓ అవగాహన ఏర్పడ్డ తర్వాత తలలో నాలుకలా నా దైనందిన జీవితంలో తానొక భాగంలా కలిసిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడమే అన్న సత్యానికి నిదర్శనంగా నిలిచింది సువర్చల. అవును, తను సాధించింది. నాపై, నా మనసుపై విజయం సాధించింది నిజాయితీగా అనుకున్నాను. నాలో నేనే ఇలా అనుకున్న తర్వాతే కొద్ది రోజులుగా నన్ను కలవరపెడుతున్న నాలోని సందిగ్ధత కాస్త తగ్గినట్లు అనిపించింది. అవును, నా ఓటమి కూడా నాకెంతో సంతృప్తినిస్తోంది ఇప్పుడు. శుభోదయం శ్రీవారు. మగతగా కళ్ళు తెరిచి ఎదురుగా కనిపించిన అపురూప దృశ్యాన్ని అబ్బురంగా చూస్తుండిపోయాను. సువర్చల తలస్నానం చేసి పూజా పునస్కారాలు కూడా ముగించుకొచ్చినట్లుంది. నేత చీరలో నుదుట తిలకం, కింద అద్దుకున్న దేవుడి కుంకుమతో సహజంగానే పసిడి వర్ణంలో మెరిసిపోయే ముఖం, కిటికీలోంచి పడగదిలోకి వాలుగా పడుతున్న ఉదయపు నీరెండ కిరణాలలో మరింతగా వెలిగిపోతుంటే వదులుగా వేసిన జడలోని ముంగురులు ఫ్యాన్ గాలికి అల్లరి చిల్లరిగా ఎగిరిపడుతూ తన ముఖాన్ని సుతారంగా ముద్దాడుతూ ఉంటే, లేలేత సూర్యకాంతికి ఆమె తల వెంట్రుకలు బంగారు తీగల్లా మిరుమిట్లు గొలుపుతుంటే, చేతిలో కాఫీ కప్పుతో నన్ను మేల్కొల్పుతున్న సువర్చల దేవకన్యలా ఉంది. ఏమండి, మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచిందో. కాస్త బిగ్గరగా వినిపించిన పిలుపుతో నేను తేరుకొని ఆమె చేతిలోని కాఫీ కప్పు అందుకుంటూ, ఏమిటి ఈరోజు చాలా స్పెషల్గా కనిపిస్తున్నావు అని అడిగా. అవునా, నిజంగానే ఈరోజు నా జీవితంలో చాలా స్పెషల్ రోజు అండి అంది ఎంతో మురిసిపో. అలాగా, నీ పుట్టినరోజా? ఐఎమ్ సారీ, నాకు తెలీదు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని
సాయంత్రము ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బర్త్డే కేక్ తెస్తాను, ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దామా అన్నాను ఖాళీ చేసిన కప్పు అందిస్తూ. నా కోసం ఆ మాత్రం చేయాలని ఇన్నాళ్ళకు మీకు అనిపించిందంటే నిజంగా ఆ దేవుడి దయే, నా పూజలు ఫలిస్తున్నాయన్నమాటే. కానీ ఈరోజు నా పుట్టినరోజు కాదండి, మన పెళ్లి రోజు అంది. చివుక్కున చూశాను తన ముఖంలోకి. ఇది కూడా నేను మర్చిపోయానా అన్న గిల్ట్నెస్ నాలో. కానీ సువర్చన ముఖంలో ఎప్పటిలాగే అదే ప్రశాంతత, అదే చిరునవ్వు, అదే ఆత్మవిశ్వాసం. కేకులు గట్రా వద్దు కానీ సాయంత్రం మీరు కాస్త త్వరగా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి గుడికి వెళ్ళొద్దామండి. నేను బదులివ్వలేదు. సుడులు తిరుగుతున్న భావాలతో, మనసు ముప్పిరిగొంటున్న ఆలోచనలతో మెదడు స్తబ్దుగా అయిపోవడంతో మాట్లాడకుండా మంచం దిగి బాత్రూమ్ వైపు కదిలాను ఫ్రెషప్ కావడానికి. గంట తర్వాత హాల్లో కూర్చొని మొబైల్ ఫోన్ తిరిగేస్తున్న నాకు టిఫిన్ అందిస్తూ, ఏమండి సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తారు కదూ అంది సువర్చల. కళ్ళెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ తల అడ్డంగా ఊపాను. కలకలలాడుతున్న తన ముఖం ఒక్కసారిగా వెలవెలబోయినట్లయింది. అప్పటికే మనసులో చెరియలి కట్ట దాటేందుకు బలాట పడుతున్న నాలోని భావావేశాన్ని అతి కష్టం మీద ఉగ్గబట్టుకుంటూ ఫోన్ పక్కన పెట్టి ఓ చేత్తో ఆమె చేతిలోని టిఫిన్ ప్లేట్ అందుకొని మరో చేత్తో ఆమె చేయి పట్టుకొని నా పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉద్వేగంగా అన్నాను. సువర్చల, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అనవసరంగా మనం బెంబేలు పడతాం, కానీ ఆ భగవంతుడు మనుషులకు ఎప్పుడు మంచే చేస్తాడు. ఎవరికెవరిని భాగస్వామిని చేయాలో ముందుగానే నిర్ణయిస్తాడు. సువర్చల నా వంక అయోమయంగా చూస్తుంటే, ఎందుకలా చూస్తున్నావు, అర్థం కాలేదా అన్నాను మళ్ళీ. అవునండి, అర్థం కాలేదు అంది నా కళ్ళలోకి మార్చి చూస్తూ. సరే, నీకు అర్థమయ్యేట్లు చెప్తా అని ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ, సువర్చల, నేను ఓడిపోయాను. నీ సహనంతో, ప్రేమతో నాపై, నా మనసుపై నువ్వు పూర్తిగా గెలిచావు. నా ఈ ఓటమి కూడా నాకెంతో తృప్తినిస్తోంది అని అరచేతులతో ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకొని, సువర్చల, ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టినందుకు వెరీ వెరీ సారీ. సాయంత్రం ఆఫీస్ నుంచి నేను త్వరగా రావడం కాదు, ఈరోజు నేను అసలు ఆఫీస్కే వెళ్ళను. రోజంతా మన పెళ్లి రోజుని ఘనంగా జరుపుకుందాం అంటూ తన నుదిటిపై ఆర్తిగా చుంబించాను. ఊహించని హఠాత్ సంఘటనకు కొద్దిసేపటి వరకు తేరుకోలేకపోయింది సువర్చల. ఆ తర్వాత ఉద్వేగాన్ని ఆపుకోలేక అలాగే నా గుండెల్లో తలదాచుకుంటూ ఒదిగిపోయింది. తన మానసిక స్థితిని అర్థం చేసుకున్న వాడిలా ఆమెను అలాగే పొదివి చేర్చుకొని తల నిమురుతూ ఉండిపోయాను నేను కూడా. పొంగిపొరలే నదీ కెరటాలు చెలియలి కట్ట దాటినట్లుగా ఆనందోద్వేగాలు మనసుగట్టు దాటిన మనిషి స్థితి ఎలా ఉంటుందో నా స్వానుభవంలోకి వచ్చింది. అంతేకాదు, నా ఎదురుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది సువర్చలలో. మరి నా కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.